ప్రైజ్ లార్డ్. కృప కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన వాక్య భాగము, ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనము. టేక్ కరేజ్, యువర్ వర్క్ షల్ బి రివార్డెడ్. 2 Chronicles chapter 15 verse 7. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చాలా సుస్పష్టంగా మనకి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు ఎటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నా, ఎటువంటి నిరుత్సాహమైన స్థితిలో ఉన్నా, ఇక ఓడిపోతున్నాము, మా టైం అయిపోయింది, ఇక మాకు ఎటువంటి ఆప్షన్ లేదు అన్న సమయంలో కూడా మీరు ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, ధైర్యముగా ఉండాలి. బీ స్ట్రాంగ్, ధైర్యముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే, దేవుడు ఆ కార్యమును సఫలము చేయబోతున్నాడు. ప్రవక్త ఈ మాటలను ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంకేం అయిపోలేదు, మీ జీవితాలేం ముగిసిపోలేదు, మీరు ఈ రోజున అద్భుతం చేయబోతున్నారు, మీరు బంధించబడిన స్థితిలో ఉన్నారు, మీరు ఆ బందీ కానాల నుంచి విముక్తి పొందుకోబోతున్నారు గనుక మీరు ఆశ కలిగి ఉండండి, నిరాశలోకి వెళ్ళిపోకండి అని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఒక మనిషి ఎప్పుడు అంటే బలహీనపడేది, వారిని నిరాశ ఆవరించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా బలహీనపడిపోతుంటారు, ప్రతి ఒక్కరు కూడా ధైర్యాన్ని కోల్పోతారు. ఇంకా మేము చేసేది ఏం లేదండి, డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారండి, లేదా ఈ అప్పు కట్టేంత శక్తి సామర్థ్యము మాకు లేదండి, మా ఆస్తులన్నీ అమ్మినా కానీ ఈ అప్పులు కట్టలేము, లేదా మా కుటుంబంలో మా పరిస్థితులు ఏమాత్రం బాగోలేదు, నా కుమారుడు తప్పిపోయాడు, నా కుమార్తె తప్పిపోయింది, ఇలా కొన్ని బలహీనమైన నిరాశకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవుడు నిన్ను ఈరోజు ఆ విధంగా ఉండొద్దు అంటున్నాడు. ఎందుకు అంటే, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నువ్వు విశ్వాసంలో బలహీన పడిపోవద్దు. నీవు బలహీన పడిపోయినట్లయితే నువ్వు కార్యాన్ని చూడలేవు. నువ్వు ప్రార్థన ఆపివేయకు, ప్రవచించడం ఆపివేయకు, ఇతరులకు సహాయం చేయడం ఆపివేయకు, దేవునికి లోబడి ఉండడం ఆపివేయకు. అవి కంటిన్యూ చేస్తూనే ఉండు. ఎందుకంటే ఆలస్యం అయినప్పటికీ దేవుడు అద్భుతము నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమెన్. ఈరోజు నువ్వు దేన్ని బట్టి బలహీనపడ్డావో ఆ సమస్య వైపు చూస్తే ఇంకా బలహీనం నీకు వస్తుంది. దేవుణ్ణి బట్టి ధైర్యం వహించమని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని బట్టి ధైర్యం వహించాలి? నీకున్న ధనమును చూసుకోను, నీకున్న బ్యాక్గ్రౌండ్ను చూసుకోను, లేదా నీకున్నటువంటి అధికారాన్ని చూసుకోను నువ్వు ధైర్యం తెచ్చుకుందామంటే ఈరోజు కుదరట్లేదు. ఎందుకంటే నీ ఎదుట ఉన్న సమస్య వాటన్నిటిని ఈజీగా తుడిచిపెట్టగలదు. కానీ నీ వెనక ఉన్నది నా దేవుడు అని నువ్వు అనుకోగలిగితే, దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోగలిగితే, నీ జీవితంలో నీవు అనుకుంటున్న ఆ కార్యము ఏదైతే ఉందో అది సఫలపడుతుంది, సఫలపడి తీరుతుంది. కాబట్టి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, బలహీనం ఏమాత్రం పడొద్దు. మనము ఈ లోక సంబంధులం కాదు, మనం దేవుని సంబంధులం, దేవునితో పాటు ఉన్నవారం. ఆయన మనకు రక్షకుడు. ఈ లోకస్తుల కంటే ఎటువంటి హోప్ లేదు కనుక వారిలో భయం ఉంటుంది, కానీ మనం దేవునితో ఉన్నాం కనుక, దేవుడు మనతో ఉన్నాడు కనుక మనం ధైర్యంగా జీవించాలా. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు నాయనా. అవునయ్యా, ధైర్యం వహించుడి, మీ కార్యం సఫలమగునని చాలా సుస్పష్టంగా మాట్లాడారు తండ్రి. ఎవరైతే తండ్రి వారికి ఉన్న సమస్యలను చూసి బలహీన పడిపోయారో, భయపడిపోతున్నారో నాయన, వాళ్ళు ధైర్యాన్ని నింపండి. వారికున్న అనారోగ్యం వారు జయించగలుగుతారని, వారికున్న వ్యాధి బాధల నుంచి వారు బయట పడగలుగుతారని, వారికి ఉన్నటువంటి అంధకార క్రియల నుంచి వారు తండ్రి విముక్తి పొందుతారని, వారి కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి బయటకు వస్తారని, వారికి ఉన్న ఆర్థిక పరమైన అప్పుల నుంచి వారు తండ్రి విడిపింపబడగలరని
ధైర్యంతో వారు ఉండడానికి కృప దయచేయమని, అద్భుతాలు వారి జీవితంలో జరిగించమని, కార్యమును సఫలపరచమని అడుగుతున్నాం. ఈ రోజున ప్రతి బిడ్డకు తోడై ఉండండి తండ్రి. అయ్యా వారి పనులను, వారి ప్రయత్నాలను దీవించండి. చేస్తున్న ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి. అపాయములు, ప్రమాదములు బిడ్డల్ని ఏమి చేయకుండా మీ యొక్క హస్తముల చాటున ప్రతి బిడ్డను భద్రపరిచి సురక్షితముగా కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.